మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టాకర్తి. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చిందు శ్రీనివాస్ సార్. నమస్కారం. నమస్కారం కార్తీక్. సార్, దేశంలోనే ఎక్కువ పార్లమెంట్ ఉన్న రాష్ట్రాల్లో రెండో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. యూపీ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. బీజేపీకి ఎన్డీఏ కూటమికి అనుకూల ఫలితాలు వస్తూ ఉన్నాయి. తెలుగు నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదనుకుంటే రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఫలించింది అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఆయన ఒక ట్రబుల్ షూటర్గా మహారాష్ట్ర ఎలక్షన్లో వెళ్ళాడు. సనాతన సాంప్రదాయాన్ని, సనాతన పరిరక్షణ కోసం ఒక ఉద్యమ నాయకుడిగా అక్కడికి వెళ్ళాడు. ఎంతో మంది హిందువుల మనోభావాల్ని చూరగొన్నాడు. ఎందుకంటే దిస్ ఇస్ రైట్ టైం, రైట్ డెసిషన్ అన్నట్టుగా ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పర్యటన, ఆ సాయంత్రం విశేషంగా లక్షలాది మంది జనం వచ్చారు. ఫస్ట్ రోజు చూస్తే ఆయన మరాఠ్వాడ ప్రాంతం నుంచి ఆయన చూసుకుంటే మహారాష్ట్రలో, తర్వాత పూణే కంటోన్మెంట్ ఏరియా వరకు షోలాపూర్ రోడ్ షో కావచ్చు, అన్ని కీలకమైన ప్లేస్లు అన్ని కూడా తెలుగు బెల్ట్ ఉన్న అన్ని ప్లేస్లు విశేష ప్రజాదరణ. ఎందుకు కావాలి మహాయత్ కూటమి, ఎందుకు అధికారంలో రావాలి, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం కావాలంటే మోదీ గారు ఉండాలి అని చెప్పి ఆయన మరాఠీలో, హిందీలో మాట్లాడుతూ, తెలుగులో కూడా మాట్లాడు విశేషంగా ప్రజలను ఆకట్టుకుంది. మీరన్నట్టు యూపీ తర్వాత అంత పెద్ద ప్లేస్ ఎంపీ స్థానాల విషయంలో. అదేవిధంగా ఎమ్మెల్యేలు 288 స్థానాలు ఉన్నాయి. 288లో మీరు అన్నట్టు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ మహాయత్ కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. 165 నుంచి, నేను కూడా మొన్న ఇంటర్వ్యూలో మీకు కూడా చెప్పాను, 165 నుంచి 175 ఈ కూటమికి వచ్చే అవకాశం. ఎన్డీఏ కూటమికి ఆర్థిక రాజధాని, ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. మన ముంబై, ఇంకోవైపు సాఫ్ట్వేర్ పూణే, తర్వాత ఇంకొక వైపు నాగపూర్ అన్నీ ఉండే కాబట్టి ఇది దిస్ ఈజ్ రైట్ టైం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా విశేష ప్రజాదరణ. ఒక తెలుగు వాడికి ఇప్పుడు దాకా దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఇటు ఆంధ్ర, తెలంగాణ చూశారు. ఫస్ట్ టైం నార్త్ ఇండియన్లో ఎప్పుడైతే సనాతన సంప్రదాయాన్ని లేవనెత్తుకున్నాడో, ఆయన భుజాన్ని ఎత్తుకున్నాడో, అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీ కావచ్చు, హిందీ ఛానల్స్ కావచ్చు, నేషనల్ మీడియా అంతా ఎవరు పవన్ కళ్యాణ్ అనేది చూశారు. ట్విట్టర్లో మోదీ గారిని కూడా మించిపోయాడంటే ప్రజాదరణలో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదే కార్తీక్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రబుల్ షూటర్గా ఎన్డీఏ కనపడ్డాడు. తెలుగు ప్రజల మనల్ని పొందడం కూడా, తెలుగు బెల్ట్ ఎక్కువగా ఉండి దాదాపు 1 కోటి పైనే ఓటర్లు ఉన్నారు తెలుగు వాళ్ళు. 60-70 నియోజకవర్గాలు గెలుపడం తెలుగు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఈ యొక్క ఇదిలో రిజల్ట్లో మనకు కనపడుతుంది. ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు ఒకప్పుడు శివసేన లాంగ్ రన్ ట్రెండ్ ఎన్డీఏ కూటమిలో. అవును. కానీ ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో పోవటం, తర్వాత శివసేన 2 భాగాలు కావటం, ఒక భాగం మళ్ళా బీజేపీతో కలవటం, ఇవన్నీ చూసాం మనం. సరే, ఇదేమైనా శివసేనలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ ప్లేస్ ని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా, ఎన్డీఏకి లాంగ్ రన్ ఫ్రెండ్ గా, నమ్మదగిన వ్యక్తిగా తయారయ్యాడా అంటే ఏం చెప్పచ్చు? డెఫినెట్ గా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా మీరు చూసారు ప్రచారంలో, శివసేన జనసేన ఒకే భావజాలంతో, జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్నాయి. ఠాక్రే గారి గురించి ఉదరించారు. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు 2 వర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు షిండే వర్గం ఇటు చీలిపోయింది. అదేవిధంగా శరద్ పవార్ కూడా, ఆ పార్టీ కూడా 2 వర్గాలు అయిపోయింది. అజిత్ పవార్ కూడా వచ్చాడు. ఇది మధ్య మహారాష్ట్ర ప్రజలు ఎందుకు సుస్థిరత కోరుకుంటారు. శాంతి, అంటే ఒకప్పుడు మాఫియా కార్యక్రమాలన్నీ ఉండే పెద్ద మాఫియా ఉండేది. ఈ 10 years లో అది పూర్తిగా మారిపోయింది. మొన్న ఈ మధ్య బిష్ణోయి ఒక ఎన్కౌంటర్, ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. కానీ సల్మాన్ ఖాన్ మొత్తంగా చూసినప్పుడు శాంతి సామ్రాజ్యాలు ఈ 10 years లో ఎప్పుడు లేని విధంగా శాంతి ఉంది. దాదాపు 750 కిలోమీటర్లు హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా భావించే గడ్కరీ మహారాష్ట్రకి ఎన్నో రోడ్స్ కనెక్టివిటీ చేయగలిగారు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా పరిపాలించారు. సెంట్రల్లో కూడా బీజేపీ అధికారం ఉంది. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అన్ని విషయాల్లో ఎమ్మటే శాంక్షన్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి అవుతుంది. కాబట్టి ఇన్ని పారామీటర్స్ ఈ రిజల్ట్ రావటం. సార్, మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి మహారాష్ట్రలో. కానీ ఇవాళ ఏం మారిందని ఎన్డీఏ కూటమికి అనుకూల ఫలితాలు అసెంబ్లీలో వస్తున్నాయి? అంటే ఇప్పుడున్న ఇండియా కూటమి, చుక్కల కూటమి అందరూ దాదాపు 4-5 ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళు. దాంట్లో లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. అంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కరెక్టే. వీళ్ళు ఆ కూటమి మీద క్రెడిబిలిటీ. ఇక్కడ ఎందుకు ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఎమ్మెల్యే రావట్లేదంటే,
సుస్థిరమైన ప్రభుత్వం ఈ ఈ 5 సంవత్సరాల్లో పరిపాలించిన ప్రభుత్వం బాగుందనేది ప్రజలు నమ్మగలిగారు. ఓకే. కాబట్టి వీళ్ళ వల్ల బెనిఫిట్ అవుతుందనేది చూశారు. కాబట్టి మొదటి నుంచి 300 సంవత్సరాల క్రితం నుంచి కూడా అప్పుడు ఆ రోజు 1674లో శివాజీ పట్టాభిషేకం జరిగింది. అక్కడి నుంచి శివాజీ మహారాజు ఏలిన నేల తెలుగు వాళ్ళు మమేకమైపోయారు. ఆ సంస్కృతులు అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు మనది అని ఓన్ చేసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా 1 కోటి మంది పైన జనాభా ఉన్న వాళ్ళు ఆ ప్రభావం అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోతే మొత్తం భుజస్కంధాలపై పవన్ కళ్యాణ్ గారు మోసారు. ఫస్ట్ రోజు నుంచి 5 సభలు 4 రోడ్ షోలుగా ఎక్కడికి వెళ్ళినా ఇసుకేస్తారాలంత జనం వచ్చారంటే దాన్ని బట్టి ఈ యొక్క కూటమికి మహాయతి కూటమికి ఎంత విజయాన్ని అందిస్తున్నారో మనకి. సో పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రభావం అంటే ప్రచార ప్రభావం తెలుగు వాళ్ళు మొత్తంగా మూకుమ్మడిగా ఎన్డీఏ కూటమి వైపు నిలబడ్డారని అనుకోవచ్చా? 100% అండి. పవన్ కళ్యాణ్ ఈజ్ అ ట్రబుల్ షూటర్, ఈజ్ అ గేమ్ చేంజర్ ఇన్ మహారాష్ట్ర ఎలక్షన్స్. ఎన్డీఏ కూటమి తరఫున ఇప్పుడు రాబోయే కాలంలో కూడా సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఎలక్షన్స్ కావచ్చు, తమిళనాడులో అయితే 1 year లోనే ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది మిగతా రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలు? డెఫినెట్ గా అండి. నాట్ ఓన్లీ ఆయన తెలుగు రాష్ట్రాలే కాకుండా నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించాడు. ఆయన ఏది పట్టుకున్నా అది సక్సెస్. కాబట్టి దీర్ఘకాలికమైన ఆలోచనలు, జాతీయ భావజాలము, హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో మోదీ గారి తర్వాత ఒక 4 ఉంటారు. ఒకప్పుడు యోగి ఆదిత్యనాథ్, తర్వాత హేమంత్ బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, అమిత్ షా అనుకునేవాళ్ళు, గడ్కరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేరారు. ఇంకొకటి సార్, నాకు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. 10 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎం ఉంటారు, నేను సపోర్ట్ ఇస్తానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు, రాష్ట్రం బాగు నాకు అవసరం అంటే. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కావాలనో ఇంకోటనో ఆశ లేదు, ఆయన నేషనల్ రాజకీయాల్లో ఏమైనా ఆశ ఉందా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. మేబీ ఆ రోజున పివి నరసింహారావు గారు 13 భాషలు 13 భాషలు మాట్లాడారు, బహుభాషా కోవిదుడు. ఆ తర్వాత ఒక 5 భాషలు మాట్లాడి దక్షిణ భారతదేశాల నుంచి అంత ఎమర్జీ అయిన లీడర్ ఎవరు కనపడ్డారు? ఆ తర్వాత ఎవరైనా కనపడ్డారు మనకి? వెంకయ్యనాయుడు కొంతవరకు చేయగలిగారు కానీ ఆయన డైరెక్ట్ ఎలక్షన్ అంతగా ప్రభావం చూడలేదు. సెంట్రల్ మినిస్టర్ అయ్యారు తప్పితే ఎవరు మంత్రి అయ్యారు కాకపోతే ఈ రోజు సెంట్రల్ లో 21 ఎంపీ సీట్లు రావడం కావచ్చు. అక్కడ మోదీ గారు 3వసారి కూడా ప్రధానమంత్రి అవడానికి, టీడీపీ కలవటానికి కూటమిలో ఎవరు కారణం? పవన్ కళ్యాణ్. అంటే దక్షిణ భారతదేశాల నుంచి ఆ రోజు పివి నరసింహారావు తర్వాత అంత ఫాలోయింగ్ నేతగా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవుతున్నాడు. కాబట్టి ఆయన సీఎం అనేది ఆయనకి పెద్ద ఇది కాదు, సీఎంకి అంతకు మించి అన్నట్టు ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నాడు అతను. కాబట్టి దీర్ఘకాలిక దృష్టిలో ప్రధానమంత్రి రేసులో ఆఫ్టర్ మోదీ ఒక వయసు ఇచ్చిన తర్వాత బీజేపీ పక్క వెళ్ళిపోతారు రిటర్న్. ఆ తర్వాత అత్యంత ప్రభావితం చూసే నేతలు ఎవరు అంటే దక్షిణ భారతదేశంలో ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. మీరు ఇదేంది ఇంత ఆ స్థాయి అనుకోవచ్చు. ఒకప్పుడు 2 years క్రితమే మీ ఛానల్లో చెప్పా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో శాసిస్తాడని చెప్పి. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎవరు లేవనెత్తిన విధంగా ప్రజల ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యూపీలో చూస్తున్నాం కదా, బుల్డోజర్ బాబు అని. తర్వాత అమిత్ షా తెర వెనక పాత్రధారి కానీ తెర ముందుకు రాడు. చూసుకున్న తర్వాత హేమంత్ బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలకి పరిమితం, గడ్కరీ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో. వీళ్ళందరిలో ఎక్కువ ఫాలోయింగ్ ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే ఎవరికి ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది. రేపు ప్రధానమంత్రి రేసులో ఉన్నా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి 10 సంవత్సరాలు బీజేపీ తన పార్టీని కాదుకొని ఇంకోరికి ఇస్తుందా అనేది అంటే ఏదైనా జరగవచ్చు సార్ రాజకీయాల్లో. అంటే జనసేన బీజేపీలోకి వెళ్ళి ఏమైంది? ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఒకే భావజాలం, ఒకే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఆయనకు పదవులు ముఖ్యం కాదు, కానీ జనసేన కేడరు, జనసేన నమ్ముకొని ఉన్న అన్ని వర్గాలు కూడా ఆయన సీఎం కావాలని కోరుకుంటుంది. చివరి 2 సంవత్సరాలు ఆయన సీఎం అవుతాడని కళ్ళగంటుంది. అది తప్పులేదు. కానీ ఆయన వ్యూహం ఏముందో అంటే ఇప్పుడు ఆయన ఉంటాడు ఒకటి వ్యూహాత్మకంగా మాట్లాడుతూ ఉంటుందండి. 10 సంవత్సరాలు చంద్రబాబు అంటే 10 సంవత్సరాలు చేయాలని కాదు, ఆయన వెనక మేము ఉన్నామనే భరోసా. ఈ మధ్య కాలంలో వైసీపీ ఇక విడిపోతున్నారు, గ్యాప్ వచ్చింది, ఈ కామెంట్ పులుస్తా పెట్టే రకంగా ఏమైనా కామెంట్ చేశారనుకో? డెఫినెట్ గా అనుకోవచ్చు కదా. మేమంతా ఒకటే, బీజేపీ జనసేన టీడీపీ వేరు కాదు, ఒక సమర్థవంతమైన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఒక దశాబ్దం పాటు చంద్రబాబు గారు ఉంటారంటాం తప్పులేదు కదా. దాని వెనక వ్యూహాలు మనం అర్థం చేసుకోవాలి. యాదృచ్ఛికంటమా లేకపోతే అవతల ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మేమంతా సంఘటితంగా ఉంటామని తెలియజేయటమా? భవిష్యత్తులో మేమేమో మా ఆలోచన భావోద్వేగంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో అనితిగా అన్నారని దాన్ని పెద్ద రచ్చ చేసి చూపించాలని చెప్పి వైసీపీ చాలా ప్రయత్నం చేసుకుంది. కాబట్టి అవకాశం ఇవ్వదలుచుకోవాలి. ఒకవైపు లాండ్ ఆర్డర్ క్రమశిక్షణలు పెడుతూ రాజధాని పూర్తి చేయటం, పోలవరాన్ని పూర్తి చేయటం, జాబులు ఇవ్వటం, ఏదో ఒక సిస్టమేటిక్ వెళ్తున్నారు. కాబట్టి పవన్ ప్రతి మాటలోనూ చాలా అతి చూసి వ్యవహరిస్తున్నాడని మనం అనుకోవాలి. ఇంతకీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎలా చూడాలంటారు? ప్రజలను ఇచ్చిన తీర్పుని సాధారణంగా స్వాగతం పలకాలి. మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి దీనికి కారణాలు? మెయిన్ ఫ్యాక్టర్స్ మోదీ గారి యొక్క చరిష్మా,
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ విశేష ప్రజాదరణ, 3 అక్కడ ఉన్న షిండే వర్గం గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన తీరు. ఫడ్నవీస్ కావచ్చు, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయనే స్వాగతం పలికాడు. కాబట్టి వీళ్ళిద్దరు సమన్వయంతో ఇది బీజేపీ శివసేనలో చీలిక వర్గం 2 కలిసి సమర్థవంతంగా పనిచేయటం, అక్కడ గడ్కరీ సొంత రాష్ట్రం అయితే నిధులు రహదారులు బాగా ఉండటం, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశం. థ్యాంక్ యూ.